ఎస్ విద్యార్థులకు ఎగ్జామ్స్ టైంలో ఎంత టెన్షన్ పడతారో తెలంగాణలో టీచర్లు అంతకంటే ఎక్కువ హైరాణ చెందుతున్నారు. ఎస్ జూన్ 1 డెడ్ లైన్ ముంచుకొస్తోంది. మరికొన్ని గంటలే మిగిలిన్నాయి. సర్వీస్ బుక్స్ డిజిటలైజేషన్ గడువు ముగుస్తోంది. ఈలోపు పూర్తి చేసే అవకాశాలు దాదాపు లేవని చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం హెల్త్ కార్డులకు సర్వీస్ బుక్స్ డిజిటలైజేషన్ కు లింక్ పెట్టడం టీచర్లకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. సమ్మర్ హాలిడేస్ లో ఉపాధ్యాయులకు జనగణన డ్యూటీలు వేశారు. హైస్కూల్ టీచర్ల సర్వీస్ బుక్లు హెడ్ మాస్టర్ల దగ్గర ఉన్నాయి. వాళ్ళు సైతం జనగణన డ్యూటీ చేస్తున్నారు. సో ఉపాధ్యాయులు ఒక చోట, సర్వీస్ బుక్లు మరో చోట, హెడ్ మాస్టర్లు ఇంకో చోట. మరి డిజిటలైజేషన్ ఎలా పూర్తవుతుంది? ప్రైమరీ స్కూల్ టీచర్ల పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. వాళ్ళ సర్వీస్ బుక్లు ఎంఈఓ దగ్గర ఉన్నాయి. జూన్ 1 ముంచుకొస్తుండటంతో ప్రైమరీ టీచర్లు, హై స్కూల్ ఉపాధ్యాయులు కంగారు పడుతున్నారు. ఎస్ బ్రేకింగ్ చూస్తున్న మన విద్యార్థులకు ఎగ్జామ్స్ టైంలో ఎంత టెన్షన్ పడతారో తెలంగాణలో టీచర్లు అంతకంటే ఎక్కువ హైరాణ చెందిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్ జూన్ 1 డెడ్ లైన్ ముంచుకొస్తోంది. ఇక మరికొన్ని గంటలే మిగిలిన్నాయి. సర్వీస్ బుక్స్ డిజిటలైజేషన్ గడువు ముగుస్తోంది. ఈ లోపు పూర్తి చేసే అవకాశాలు దాదాపు లేవని చెప్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం హెల్త్ కార్డులకు సర్వీస్ బుక్స్ డిజిటలైజేషన్ కు లింక్ పెట్టడం టీచర్లకు కొత్త కష్టాలు తెచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ ప్రశాంత్, మొత్తానికి తెలంగాణలో టీచర్లకైతే ముప్పు తిప్పలు తప్పడం లేదు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఏం జరుగుతుంది? ఎస్తోనే తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల పరిస్థితి గందరగోళంగా మారింది. టీచర్లంతా కూడా ఆందోళనలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే టీచర్లకు ఇటు వేసవి సెలవులలో పని భారాన్ని పెంచారు. ఇటు సెన్సస్ డ్యూటీలతో పాటు జాతీయ స్థాయి పరీక్షలు అయినటువంటి నీట్ కావచ్చు, యూపీఎస్సీ పరీక్షల ఇన్విజిలేషన్ డ్యూటీలు కూడా వాళ్ళతోటే చేపించారు. మరోవైపు జూన్ 1 డెడ్ లైన్, ఈ రోజు డెడ్ లైన్లు పెట్టేసి వాళ్ళ సర్వీస్ బుక్లు డిజిటలైజేషన్ కావచ్చు, హెల్త్ కార్డులను అప్లికేషన్లు కావచ్చు, వాళ్ళ కుటుంబ వివరాలను కూడా అందరినీ కూడా అప్లోడ్ చేయమని చెప్పారు. మరోవైపు ఏమో అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సెన్సస్ డ్యూటీ కావచ్చు, ఇటు జాతీయ స్థాయి పరీక్షలకు ఇన్విజిలేషన్ డ్యూటీలు, మరోవైపు ఇటు సర్వీస్ బుక్లను తీసుకొచ్చి డిజిటలైజేషన్ చేసే విషయంలో అటు గందరగోళ పరిస్థితి నెలకొందని అయితే ఆందోళనలో ఉన్నారు ఉపాధ్యాయులు. ముఖ్యంగా అటు సర్వీస్ బుక్లు అనేవి స్కూల్ పాఠశాలల్లో హెడ్ మాస్టర్ నిర్వహణలో ఉంటాయి. ఇప్పుడు ఇటు పాఠశాలలకు వెళ్లకుండా సెన్సస్ డ్యూటీలలో ఉన్న టీచర్లు స్కూల్ కి ఎప్పుడు వెళ్ళాలి, అటు హెడ్ మాస్టర్స్ సైతం కూడా సెన్సస్ డ్యూటీలలో సూపర్వైజింగ్ లో ఉన్నారు. ఎవరు కూడా స్కూల్స్ లో అందుబాటులో లేరు. మరోవైపు ఇటు మండు టెండర్లను లెక్క చేయకుండా ఇటు జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ విషయంలో కావచ్చు, ఇటు సెన్సస్ డ్యూటీలలో కూడా నిమగ్నమై ఉన్న టీచర్లకు జూన్ 1 డెడ్ లైన్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వము ఇటు సర్వీస్ బుక్స్ డిజిటలైజేషన్ విషయంలో హెల్త్ కార్డ్స్ వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ను కూడా అప్లోడ్ చేయాలని డెడ్ లైన్ పెట్టడంతో అయితే తీవ్ర గందరగోళంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు ఇటు సెన్సస్ డ్యూటీస్ కూడా జూన్ 9వ తేదీ వరకు డెడ్ లైన్ పెట్టారు. ఈ లోపు వాళ్లకు ఇచ్చినటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి సెన్సస్ డ్యూటీస్ ను కూడా ఆన్లైన్ చేసి పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇటు పని భారంతో ఒత్తిడి, మరోవైపు మన్ను టెండర్లను లెక్క చేయకుండా పనిచేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే సమయంలో ఇలాంటి మరో డెడ్ లైన్ పెట్టడంతో అయితే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇటు డ్యూటీలో ముఖ్యంగానైతే ఇటు బడిబాట కార్యక్రమం రేపు జూన్ 2 నుండి బడిబాట కార్యక్రమాలను కూడా పెట్టారు. దీంతో అయితే ఇటు గందరగోళ పరిస్థితి ఉంది. ముఖ్యంగా అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లో ఉన్నటువంటి టీచర్స్ కూడా వాళ్ళ సర్వీస్ బుక్లు కూడా ఎంఈఓల ఆధీనంలో ఉంటాయి. వాళ్ళంతా కూడా ఈ సెన్సస్ డ్యూటీలలోనే ఉన్నారు. దీంతో అయితే తెలంగాణ రాష్ట్రంలోని టీచర్లు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఇప్పటికే ఇటు పరిభారం ఒత్తిడితోటి అనేక మంది అనారోగ్య పాలవుతున్నారు. కొంతమంది ఈ యొక్క ఎండ తీవ్రతతోటి మరణించిన దాఖలాలు కూడా చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ లాంటి ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో సెన్సస్ డ్యూటీలలో ఉన్న ఉపాధ్యాయులు ఎండ దెబ్బతోటి 3 మృతి చెందినట్లు కూడా ఇప్పటికే అధికారిక వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఇటు ఒకవైపు పనిభారం, మరోవైపు అనారోగ్య పరిస్థితులు, ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి డెడ్ లైన్లతో అయితే ప్రభుత్వ ఉపాధ్యాయులు అయితే గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. మహిళా ఉపాధ్యాయుల పరిస్థితి ఇంకా ఆగమ గోచరంగా ఉంది. వాళ్ళంతా కూడా ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ కోసం అయితే ఇటు సెన్సస్ డ్యూటీలు చేయాలా, అటు జాతీయ స్థాయి పరీక్షలకు యూపీఎస్సీ డ్యూటీలు చేయాలా, లేదంటే ప్రభుత్వం విధించినటువంటి డెడ్ లైన్ కు
ఈ యొక్క సర్వీస్ బుక్లను అప్లోడ్ చేయాలా అనే పరిస్థితులలోనైతే గందరగోళం ఉంది. సోని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కొంత సడలింపు ఇచ్చి ఈ యొక్క పనులను జూన్ 12 వరకు అన్నింటినీ కూడా తీసుకునే అవకాశం కల్పించాలనేది చెప్తున్నారు. మరోవైపు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డుల విషయంలో కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంకో గందరగోళ పరిస్థితి ఉంది. ఇద్దరు గనక ఆ సర్వీసులలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు అయితే గనక వాళ్ళ యొక్క ప్రభుత్వ వేరే డిపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ టీచర్స్ కు ఇచ్చేటువంటి హెల్త్ కార్డుల గైడ్ లైన్స్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆ గైడ్ లైన్స్ ఇవ్వకుండానే ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతున్నారు. అయితే ఇద్దరు భార్యాభర్తలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక ప్రశాంత్ ఒక నిమిషం హోల్లో ఉండండి. మనకి మధుసూదన్ రెడ్డి గారు పిఆర్టీయూ నాయకులు జూమ్ కాల్లో యాడ్ అవుతున్నారు. నమస్తే అండి మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం మేడం. మొత్తానికి చూసుకోవచ్చు తెలంగాణలో టీచర్లకి అయితే కొత్త కష్టాలు తెచ్చింది. అండ్ సమ్మర్ హాలిడేస్లో అయితే అండ్ ఉపాధ్యాయులకు చూసుకుంటే జనగణన డ్యూటీలు వేశారు. మరి ఏ విధంగా చూడాలంటూ ఏంటి టీచర్లకు మాత్రం ఉప్పు తిప్పలు తప్పడం లేదు, ఏంటి ఏం జరుగుతుంది అసలు? మేడం, ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు టీచర్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు మేడం. ఎందుకంటే ఒకవైపు సెన్సస్ డ్యూటీ, తర్వాత అదే మాదిరిగా ఈ మే 31 వరకు హెల్త్ కార్డ్స్ అండ్ సర్వీస్ బుక్ ఆన్లైన్ లో అప్లోడ్ చేయమన్నారు. మరి చాలా మంది టీచర్లు అంటే కొందరు డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని యుఎస్ ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది వాళ్ళవి పెండింగ్ అయిపోతూ ఉన్నాయి. అదే మాదిరిగా ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ టీచర్స్ కి ప్రతి సమ్మర్ లో ఏదో ఒక డ్యూటీ వేస్తూనే ఉన్నారు. అయితే సంఘాలు కూడా, మా రాష్ట్ర సంఘాలు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. మరి సమ్మర్ వెకేషన్ లో ఏదో ఒక పని అప్ప చెప్తున్నారు కాబట్టి ఈ వెకేషన్ డిపార్ట్మెంట్ అని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు పేరుంది కాబట్టి వెకేషన్ డిపార్ట్మెంట్ చేసి నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ గా పరిగణిస్తే మేము కూడా విధులు నిర్వహిస్తామని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం తరఫున ఎలాంటి స్పందన లేదు. అయితే ముఖ్యంగా ఏమవుతుంది మేడం, ప్రొద్దున సెన్సస్ డ్యూటీకి వెళ్తున్నారు. తీవ్రమైన ఎండలున్నాయి. ఇప్పుడు ఉదయం పూట సెన్సస్ డ్యూటీలు నిర్వహిస్తూనే మళ్ళీ సూపర్వైజర్స్ కాల్ చేస్తా ఉన్నారు. మరి మీరు డ్యూటీకి వెళ్ళారా, మరి మీరు డ్యూటీకి వెళ్తే ఎన్ని సెన్సస్ హౌసెస్ చేశారు, మరి సింక్ చేయండి అని వాళ్ళ ఒత్తిడి. ఇటేమో మరోవైపు హెల్త్ కార్డ్స్ అప్లోడ్ చేయాలి, మీ డీటెయిల్స్ తో పాటు ఆఫీస్ కు రమ్మని, లేదా హై స్కూల్లో అయితే పాఠశాలలకు రమ్మని హెడ్ మాస్టర్ల వైపు నుంచి, డిప్యూటీ ఐఏఎస్ నుంచి మన ఉపాధ్యాయులకు ఒత్తిడి వస్తూ ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏమవుతుందంటే మేడం, కొన్ని పాఠశాలలలో క్లర్కులు ఉండని పాఠశాలలకు ఆ పాఠశాల నుండి బదిలీ అయ్యి ట్రాన్స్ఫర్ లో కానీ ప్రమోషన్ లో కానీ ఇతర పాఠశాలలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఎంట్రీస్ చూసే వాళ్ళు ఉండరు. ఉపాధ్యాయుడే చూసుకోవాలి, ఉపాధ్యాయుడే ఆ ఎంట్రీస్ చేసుకోవాలి. కొందరు ఉపాధ్యాయులు మర్చిపోయి చేసుకోకపోతే మరి ఆ పాఠశాల నుంచి బదిలీ అయ్యి కొత్త పాఠశాలకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ ఎంట్రీ చేసుకోవాలంటే ఆ పాఠశాలకు వెళ్ళినప్పుడు హెడ్ మాస్టర్ పాత హెచ్ఎం ఉండడు, కొత్త హెచ్ఎం ఉంటాడు. ఆయన ఏమంటాడు, నా కాలం కాదు కదా ఇది, వేరే హెచ్ఎం ఉన్నాడు కదా ఆయనతో చేసుకోమని. అట్లా కూడా కొంత ఇబ్బంది అవుతున్నది. ఉపాధ్యాయులు తిరగాల్సి వస్తున్నది. చాలా తీవ్రమైన ఎండలున్నాయి ఇప్పుడు కాబట్టి ఉపాధ్యాయుల పైన చాలా ఒత్తిడి ఉంది. అదే మాదిరిగా మరి ఈ హెల్త్ కార్డ్స్ ముఖ్యంగా నిన్నటి వరకు హెల్త్ కార్డ్స్ అందరూ చాలా మట్టుకు అప్లోడ్ చేశారు మేడం, 70%. మళ్ళీ సాయంత్రానికి కొత్త ప్రతిపాదన వచ్చింది. నిన్నటి వరకు ఫోటోలు అప్లోడ్ చేయమని లేదు. నిన్న సాయంత్రానికి మళ్ళీ ఫోటోస్ కూడా అప్లోడ్ చేయాలి టీచర్లు, తర్వాత వాళ్ళ డిపెండ్స్ అన్ని ఫోటోలు అప్లోడ్ చేయాలని నిన్న సాయంత్రం మళ్ళీ సమాచారం వచ్చింది. కాబట్టి అంతా ఎలా ఉందంటే గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. నిన్నటి వరకు అందరూ హెల్త్ కార్డుకు సంబంధించిన సమాచారం అందరు ఇచ్చేశారు 80%. ఇచ్చిన తర్వాత మళ్ళీ నిన్న సాయంత్రం కొత్త మార్పు వచ్చింది. ఏంటంటే ఫోటోలు కూడా అప్లోడ్ చేయాలని. నిన్నటి వరకు ఆ సమాచారం లేదు, నిన్న సాయంత్రం ఇచ్చారు ఆ సమాచారం. కాబట్టి ఇటువంటి తీవ్రమైన ఒత్తిడిలో ఉపాధ్యాయులు ఈ వేసవి సెలవులను అనుభవించకుండానే మళ్ళా ఇంకో వైపు నుంచి తీవ్ర ఒత్తిడి వస్తా ఉన్నది. కాబట్టి మన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మన రాష్ట్ర నాయకులు కూడా ఈ ఏదైతే హెల్త్ కార్డు అప్డేషన్, తర్వాత అదే మాదిరిగా ఈ సర్వీస్ బుక్ల ఆన్లైన్ సబ్మిషన్ అనేది జూన్ 30వ తారీఖు వరకు పొడిగిస్తే బాగుంటుందని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మేడం. కాబట్టి ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కూడా స్పందించి మరి ఈ ఏదైతే ఈ డేట్ 31 మే ఉందో ఆ డేట్ ను ఒక నెల రోజుల పాటు పొడిగిస్తే ప్రశాంతంగా ఉపాధ్యాయులు ఎలాంటి పొరపాట్లు లేకుండా
ఈ హెల్త్ కార్డ్స్ అప్డేషన్ కానీ తర్వాత అదే మాదిరిగా సర్వీస్ బుక్ అప్లోడ్ కానీ ఈజీగా జరుగుతుంది. అదే Okay, right. మాదిరిగా ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి మధుసూదన్ రెడ్డి గారు. మనకి అలాగే నెక్స్ట్ చావ రవి గారు యూటీఎఫ్ అధ్యక్షులు ఉన్నారు లైన్లో. ఎస్, నమస్తే అండి చావ రవి గారు. నమస్తే అండి. ఎస్, ఎలా అంటారు అసలు మొత్తానికి ఎలా చూడొచ్చు? ఉపాధ్యాయులు ఒక చోట అండ్ సర్వీస్ బుక్లు ఒక చోట ఉంటే పని ఎలా జరుగుతుంది? అండ్ అలాగే డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అసలు? ఇప్పుడు అంతా వెకేషన్, ఇది వాస్తవంగా ఉపాధ్యాయులకి సమ్మర్ వెకేషన్ ఉంది. ఈ టైంలోనే సెన్సస్ డ్యూటీస్ ఉన్నాయి, బడిబాట కార్యక్రమాలు ఇచ్చారు. ఇట్లా రకరకాలైనటువంటి కార్యక్రమాలు పని ఒత్తిడిలో ఉన్న సందర్భంలోనే ఇప్పుడు హెల్త్ కార్డ్స్ సంబంధించి అట్లాగే సర్వీస్ రిజిస్టర్స్ అప్లోడ్ చేయాలని చెప్పేసి 2 టాస్క్స్ ఇచ్చారు. ఇప్పుడు సరే, హెల్త్ కార్డుకి సంబంధించి కానీ సర్వీస్ రిజిస్టర్ కానీ జస్ట్ 15 రోజులు టైం ఇచ్చేసి అవన్నీ కూడా ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలనేటప్పటికి ఎక్కడెక్కడో ఉన్నటువంటి టీచర్లంతా ఉరుకులు పరుగులు పెడుతూ ఇప్పుడు వాళ్ళ వర్కింగ్ ప్లేసెస్ కి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. హెడ్ మాస్టర్స్ కూడా వేరు డ్యూటీస్ లో ఉండి వాళ్ళు ఒక దగ్గర, సర్వీస్ టీచర్స్ ఒక దగ్గర, టీచర్స్ ఒక దగ్గర అన్నట్టుగా ఉంది ఈరోజు. సో ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు వాస్తవం ఇంకోటి ఏంటంటే సర్వీస్ రిజిస్టర్స్ సరే అప్లోడ్ చేయటం అనే దాంట్లో ఎందుకు చేస్తున్నారు? డిజిటలైజేషన్ కావాల్సిందే, మేము అడుగుతూనే ఉన్నాము. కానీ డిజిటలైజేషన్ ఇంత హడావుడిగా చేయాల్సినటువంటి అవసరం లేదు. అట్లా ఎస్ఆర్ లో ఉండాల్సినటువంటి ఎంట్రీస్ అన్ని ఉన్నాయా లేదా వెరిఫై చేసుకొని వాటిని పర్ఫెక్ట్ గా డాక్యుమెంట్ గా తయారు చేసి అప్లోడ్ చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. సరే, ఈ విషయం మీద మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడినప్పుడు ముందు ఇప్పుడు ప్రిలిమినరీగా అప్లోడ్ చేయండి, తర్వాత ఒక 6 నెలల వరకు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇస్తాము, ఈ లోపు ఎంట్రీస్ ఏమైనా మిస్ అయినవి లేకపోతే ఇంకా బ్యాక్లాగ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ ఫుల్ఫిల్ చేసుకొని ఎంట్రీ చేసుకునే అవకాశం ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇన్సిస్ట్ చేయకండి, 31st కల్లా కంప్లీట్ కావాలంటే కాకపోవచ్చు అంటే మేమేమి ఉద్యోగాలు తీసేస్తున్నామా లేకపోతే జీతాలు ఆపుతున్నామా? ఒక డెడ్ లైన్ అంటూ పెట్టకపోతే ఎప్పటికీ అప్లోడ్ కావు, అందుకని ఆ డేట్ పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఒకటి. హెల్త్ కార్డ్స్ కి సంబంధించి చూసినప్పుడు హెల్త్ కార్డుకి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఇప్పటి వరకు ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ కి సంబంధించి జీవో ఇవ్వలేదు. అట్లాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, న్యూ హెల్త్ స్కీమ్ సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏవి కూడా జీవో ఇవ్వలేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తనకు మాలిన ధర్మ అన్నట్టు ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేయాలని చెప్పారు. సరే, అప్లోడ్ కి ముందు ఒక ఫార్మాట్ లో సాఫ్ట్వేర్ ఇచ్చారు. మళ్ళీ నిన్న, ఈ రోజు లాస్ట్ డేట్ అని చెప్పి నిన్న సాఫ్ట్వేర్ ఫార్మాట్ మార్చేసి ఎంప్లాయీస్ డిపెండెంట్స్ లో అత్తామామల్ని, ఉమెన్ టీచర్స్ కానీ అదర్స్ కానీ అత్తామామల్ని చేర్చడం, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చేర్చడం, తర్వాత ఫొటోస్ అప్లోడ్ చేయాలంటాం, ఇవన్నీ కూడా నిన్న ఇచ్చారు. ఇప్పటిదాకా ఆల్రెడీ చేసుకున్న వాళ్ళంతా కూడా మళ్ళీ రెండోసారి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇట్లా కాకుండా 4 రోజులు లేట్ అయినా కానీ పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం దీన్ని చేస్తున్నట్టయితే బాగుండేది. హడావిడి నిర్ణయాలు, హడావిడి ఆదేశాలతోటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయుల మీద చాలా పని ఒత్తిడి ఉంది. అందుకని ఈ 31st డెడ్ లైన్ పెట్టి 31st లోపు చేయకపోతే జీతాలు ఆపుతాం లేకపోతే ఇంకేదో చేస్తామనే బెదిరింపులు సరైనది కాదు. మేము అందుకనే ఇప్పటికే ఆల్రెడీ ఎస్ఆర్సీ సంబంధించిన గైడ్ లైన్స్ కానీ హెల్త్ కార్డ్స్ కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కానీ ఇచ్చిన తర్వాతనే ఇవన్నీ అప్లోడ్ చేయాలి, ఆన్లైన్ లో అప్లోడ్ చేసేట్టుగా ఇవ్వాలని చెప్పేసి దానికోసం జూన్ 30 దాకా గడువు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి లెటర్ పెట్టున్నాం. అది కన్సిడర్ చేసి ఇస్తేనే ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ అందరికీ మేలు జరుగుతుంది, లేకపోతే అన్రెస్ట్ ఇలాగే కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాం. మరి మొత్తానికి చావరగా చూసుకుంటే మనం అండ్ హై స్కూల్ పరిస్థితి అలాగే ఉంది అండ్ ప్రైమరీ స్కూల్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ప్రక్రియ ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన జూన్ 1 లోపు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ చావరవి గారు.